మార్నింగ్ ఫ్రెండ్స్. నేను వాయిస్ కొంచెం ఓకే ఓకే ఓకే. కొత్త వాళ్ళు ఎందుకు ఫస్ట్ టైం ప్లాన్ వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఫస్ట్ టైం ఇంకా ఇక మ్యాక్సిమం అయితే అందరూ పాత వాళ్ళే. సో ఈరోజు మనకు మెయిన్ బిజినెస్ ఏంటంటే CEO, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే మీకు గైడ్ ఇస్తాను. మనం ఎందుకు వచ్చినామంటే ఇక్కడికి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి వచ్చినాం. ఇంకా గట్టిగా సో మీ డ్రీమ్స్ ఏమున్నాయి? మీ ఫ్యామిలీ సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే మెయిన్ డ్రీమ్స్ ఇంపార్టెంట్. మీ డ్రీమ్స్ ఏమున్నాయి చెప్పండి. ఓన్ హౌస్. ఓకే, గ్రేట్ క్లాప్స్. yes లగ్జరీ లైఫ్. లగ్జరీ లైఫ్. ఓకే, లగ్జరీ లైఫ్ అంటే కార్. ఓకే, ఇంకా గోల్డ్. గోల్డ్ ఎంత? 10K. ఒక 10 తులాలు. 50 grams సార్. ఇప్పటికైతే 50 grams. 50 grams అంటే ఎంత కాస్ట్? 5 తులాలు. 350. 350. ఓకే, 2 lakhs. 350. 350,000. ఓకే, ఇంకా మనీ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ అంటే మనీ ఫ్రీడమ్ అంటే ఎంత ఉంటుంది? ఫ్రీడమ్ 1 lakh. ఒక 1 లక్ష నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయి. నెలకు ఒక 1 lakh ఉంటే హ్యాపీ. अभी आप जाता टाइम फ्रीडम ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్, हेल्थ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ ఇన్కమ్ అన్న. ఇంకా చారిటీ, రికగ్నిషన్. ఇంకా చాలా ఉంది. చాలా ఉన్నాయి. సో ఇవి అన్ని ఫుల్ఫిల్ అయితే సరిపోతాయి అంటారు. లగ్జరీ హౌస్ అంటే ఎంత ఉంటుంది కాస్ట్? 2.5 crore. 1 crore. కార్, లగ్జరీ కార్ 80 lakhs. 80 lakhs, 50 lakhs. ఓకే, నెక్స్ట్ ఇది 350. ఓకే, ఇది ఒక 1 lakh ఎవ్రీ మంత్. ఓకే, ఇది ఆటోమేటిక్ వస్తుంది. ఫారెన్ ట్రిప్స్ ఫుల్ అంటే అది మీకే తెలుసు. నాకే తెలుసా? 10 lakhs వేసుకుంటాం. ఇదేంటి? FT, ట్రావెల్ ఫండ్. ఫారెన్ ట్రిప్స్. టైం ఫ్రీడమ్ 1 lakh per month. ఓకే, इनकम मूल नहीं. ట్రావెల్ ఫండ్, టైం ఫ్రీడమ్. ఓకే, దీనికి అమౌంట్ అయితే ఏముంది? ఓకే, ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఈ రోజులో చదివించాలంటే ఎంత ఉంటుంది కాస్ట్? లక్ష 10 lakhs పర్ ఇయర్. పిల్లలు మొత్తం చదువు కావాలంటే కంప్లీట్ 10 లక్షలు సార్. 15 లక్షలుగా 15 lakhs. ఓకే, ఇంకా హెల్త్ అయితే ప్రొమోట్స్ వాడుతూ వస్తాయి. ఇంకా సెక్యూరిటీ ఇన్కమ్. ఓకే, చారిటీ. చారిటీ ఎంత చేద్దాం అనుకుంటారు? వచ్చిన దాంట్లో 10%, 15% to 20%. కాస్ట్ చెప్పండి. 20%. అమౌంట్ చెప్పండి. అమౌంట్ 20 lakh. 20 lakhs. ఓకే, ఇంకా సో ఇవి కాస్ట్ ఎంత అవుతున్నాయి? 180, 3,50,000, 83, 93, 15 ఎంత? 108. 108 plus 20, 128 plus 1, 2 crore. 128, 2 crores 28 lakhs. అంతేనా? సో ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే మన ఇన్కమ్ ప్రజెంట్ చేసే పనితో అవుతుంది. ఫుల్ఫిల్ అవుతాయా? ఇంపాసిబుల్. కానీ మనకు 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. రాబర్ట్ కియోసాకి అనే ఫేమస్ ఆధార్ ప్రకారం
రాబర్ట్ కియోసాకి అనే ఫేమస్ ఆథర్. ఇతను ఒక రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాశాడు. ఆయన ప్రకారం 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, యాక్టివ్ ఇన్కమ్ అండ్ Passive ప్యాసివ్ income. ఇన్కమ్. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం యాక్టివ్గా పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, మనం పని చేసిన రోజు డబ్బులు వస్తాయి, చెయ్యని రోజు రానే రాదు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్ ఈ అంటే జాబ్ చేసే వాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్తేనే డబ్బులు వస్తాయి, ఏ రోజు బంద్ పెడితే ఆ రోజు రానే రాదు. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్. ఎగ్జాంపుల్ కిరణ్ షాప్ కానీ మెడికల్ షాప్ కానీ ఉంటాయి, ఫ్రూట్స్ అమ్మేటి కానీ ఫ్లవర్స్ అమ్మేటి ఉంటాయి. వాళ్ళు రోజు అక్కడ కూర్చొని సేల్ చేస్తేనే వస్తారు, ఏ రోజు బంద్ పెడితే ఆ రోజు ఇన్కమ్ రాదు. ఇది యాక్టివ్ ఇన్కమ్. ఓకే, నాకు క్లైంట్ వచ్చింది. యాక్టివ్ ఇన్కమ్ అంటే వచ్చిందో లేదు. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే చెప్పండి మీరు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే వర్క్ చేయకుండా రావాలి డబ్బులు. వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్. ఓనర్తో సంబంధం లేకుండా వచ్చే ఇన్కమే ప్యాసివ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ బి అంటే బిజినెస్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎగ్జాంపుల్ బిజినెస్ అంటే డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ టాటా కానీ మల్టిపుల్ చాలా బ్రాంచెస్ ఉన్న వాటికి ఏమంటారు బిజినెస్ అంటే. ఎగ్జాంపుల్ టాటా కానీ బాటా కానీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారా స్టోర్లలో? వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టేసి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి డైలీ ట్రాన్సాక్షన్ ద్వారా ఇన్కమ్ ఎంతనే ఉంటుంది, అదే ప్యాసివ్ ఇన్కమ్. ఓనర్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓనర్ పని చేయకుండా వచ్చే ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్. అయ్యి అంటే ఇన్వెస్ట్మెంట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, 1 crore ఉందనుకో, పెద్ద బిల్డింగ్ కట్టేసి రెంట్కి ఇస్తే అది కూడా ప్యాసివ్ ఇన్కమ్, ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. సో ఆ రెంట్ కూడా ప్యాసివ్ ఇన్కమ్. సో మన జనాభా, మన ఇండియా జనాభా 90% జనాభా 5% వెళ్తుంది ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్. కానీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్లో 5% జనాభా ఉన్నారు, 95% ఇన్కమ్, 95% వెల్త్. సో మన డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే ఇవన్నీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే ఇక్కడ చేస్తే బెటరా ఇక్కడ చేస్తే బెటరా? ప్యాసివ్ ఇన్కమ్. కానీ వీళ్ళలాగా మనం యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే వీళ్ళలాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతామా? పెట్టలేదు. కానీ నేనేమంటుంటే పెట్టకుండా జస్ట్ మీరు రెగ్యులర్గా కిరణ్ సామాన్ వాడతారు కదా, బయట కొనాల్సింది మనం షాప్ చేంజ్ చేస్తే మనం యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ రావచ్చు. సో వస్తే ఎలా మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది నేను క్లారిటీ ఇస్తాను. ప్రజెంట్ మనకి కస్టమర్ ఎక్కడ కొనుక్కుంటాం, ఇంత వస్తుంది సామాన్ డిమార్ట్, రిటైలర్ స్టోర్, డిమార్ట్ కానీ హోల్సేలర్ కానీ కిరణ్ షాప్ కానీ ఏడైనా కొంటాం. వాళ్ళు తయారు చేస్తారా? నో. కిరణ్ షాప్. సో వాళ్ళు తయారయ్యారు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తారు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు C&F ఏజెంట్ దగ్గర తెస్తారు, C&F వాళ్ళు ఫ్యాక్టరీలో తెస్తారు, హోల్సేలర్ కూడా వస్తుంది. కిరణ్ షాప్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్, C&F ఏజెంట్, ఫ్యాక్టరీ. సో మనము ఏ ప్రోడక్ట్ కావాలన్నా మనం ఫస్ట్ మన కన్జ్యూమర్ మనం వాడుతాం, ఎక్కడ కొనుక్కుంటాం? కిరణ్ షాప్లో కొంటాం. ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక 40 రూపాయలు తయారైతే మనకు 100కి వస్తుంది బయట ఏ వస్తువు అయినా యావరేజ్గా. సో మనం కస్టమర్ ఎక్కడ కొనుక్కుంటాం? కిరణ్ షాప్లో తయారు చేస్తాం. వీళ్ళు తయారు చేస్తారా? వీడు అకౌంటే చేయరు. వీళ్ళు హోల్సేలర్ దగ్గర ఉంటారు, హోల్సేలర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు C&F ఏజెంట్ దగ్గర ఉంటారు, C&F వాళ్ళు ఫ్యాక్టరీలో ఉంటారు. సో మనకి ఏదైనా ప్రోడక్ట్ వాడాలంటే మనకి ఆ ప్రోడక్ట్ వాడాలని ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్. హీరోయిన్లు కానీ హీరో వాళ్ళు కానీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కంపెనీ టైం వేస్ట్ చేసుకోకుండా హీరోయిన్లతో సెలబ్రిటీ వాళ్ళతో మనకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. వాళ్ళు ఏమన్నా ఫ్రీగా చేస్తారా అడ్వర్టైజ్మెంట్? వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకు కూడా 20% ఖర్చు అవుతుంది. ప్లస్ ఇక్కడ నుంచి ప్రోడక్ట్ తయారీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా 10%, 8% వీళ్ళు లాభం తీసుకునే కదా పంపించేది. ఫ్రీగా అయితే సర్వీస్ అయితే ఇవ్వరు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 20, 30, 40, 50, ఇక్కడ 10, 60 ఖర్చు అవుతుంది. సో మన కంపెనీ ఏమంటుందంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్
మీడియేటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అడ్వర్టైజ్మెంట్ వరకు ఎవ్వరు ఉండరు. ఈ 60 రూపాయలు బయటకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే వాడతారో వాళ్ళకి ఇస్తా ఉంటారు. బెటర్ గ్రేట్ లాభం చేయొచ్చు. 160 సో ఈ 60 రూపాయలు ఎలా ఇస్తారనేది నేను క్లారిటీ ఇస్తాను. బయట కిరణ్ షాప్లో ఉంటే వెళ్ళాము, మన షాప్లో ఉంటే వెళ్ళాము అనేది నేను క్లారిటీ ఇస్తాను. ఎగ్జాంపుల్ కిరణ్ షాప్లో ఉంటే వెళ్ళాము. సో నా రైటింగ్ అర్థమైతే అర్థం కాదు. ఎస్ అది రైటింగ్ అంత బాగా రాదు, మన షాప్లో ఉంటాయి. సో బయట మనం ఏం కొన్నా కానీ దానిపైన రేట్ ఎంత ఉందో అందరికి ఇస్తారు. ఎంఆర్పి బయట ఇక్కడ ఎంఆర్పి ఇస్తారు, కానీ మన షాప్లో 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. హ్యాపీయా కదా? ప్లస్ క్యాష్ బ్యాక్. మీరు కొనుక్కుంటే మీ అకౌంట్ ఏమన్నా డబ్బులు వేసారు బయట? నో. కానీ మన షాప్లో 5 to 16% క్యాష్ బ్యాక్. బెటరా కదా? ప్లస్ థర్డ్ పాయింట్, మీరు కొన్నప్పుడల్లా ఏమైనా ఫ్రీ కోర్స్ ఇస్తారా బయట? నో. ఫ్రీ కోర్స్ మన షాప్లో కొంటే 10% ఫ్రీ కోట్ వస్తుంది. 2 తారీఖు నుంచి 17 తారీఖు మధ్యలో ఉంటాయి. బెటర్ కదా? ఎగ్జాంపుల్ చిన్నప్పుడు సరే 1000 కొంటే 100 రూపాయలు, 2000 కొంటే 200, 3000 కొంటే 300, అట్లా 10% మనం ఉన్నదానిపైన 10% ఫ్రీ కోట్ ఇస్తుంది. ప్లస్ ఫోర్త్ పాయింట్ లాయల్టీ కన్జ్యూమర్. అంటే మీరు ఒక 4-5 months నుంచి ఒకటే షాప్కి వెళ్ళి కొంటే రెగ్యులర్ వస్తారని మీకు ఏమైనా ఫ్రీ కోర్స్ ఇచ్చారా బయట? ఏమీ ఇవ్వలేదు. కానీ మన షాప్లో 100 PV అంటే యావరేజ్గా ఒక 3500 పెట్టి 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల 2500 ఫ్రీ ఇస్తారు. ఒకవేళ చిన్న ఫ్యామిలీ ఉందనుకో, చిన్న ఫ్యామిలీ ఉంటే ఇంచుమించు 2500 పెట్టి 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల 1250 ఫ్రీ ఇస్తారు. ఇది డేట్ వచ్చేసి 2 తారీఖు నుంచి 14 తారీఖు మధ్యలో ఈ డేట్ వచ్చేసి. ప్లస్ ఇంకా మీకు డౌట్ రావచ్చు, డిస్కౌంట్ ఇవన్నీ అంటారు, అసలు ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుందా ఉండదా అని డౌట్ రావచ్చు. కానీ ప్రోడక్ట్ అనేది 100% గ్యారంటీ. 30% యూజ్ చేసినాక నచ్చకపోతే రిటర్న్ కూడా వేయచ్చు. వాడినాక 30% వాడినాక నచ్చకపోతే రిటర్న్ కూడా వేయచ్చు. ప్రోడక్ట్ అనేది బయట అయితే, ఇక్కడైతే గ్యారంటీ ఏమి ఉండదు. మన దగ్గర 30% యూజ్ చేసిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ కూడా వేయచ్చు. అంత గ్యారంటీ కోర్స్. సో మీరు కస్టమర్ ఉంటే ఏమేమి బెనిఫిట్ అనేది నేను క్లారిటీ ఇస్తాను. సో 10 to 20 యావరేజ్ 15, ఇదొక 5 మినిమం చెప్తున్నాను. ఇదొక 10%. సో ఈ 3500 into 4 చేస్తే 13,000 వస్తుంది. 13,000 చిల్లర కొనుక్కుంటే మనకి 2500 బెటర్. ఇది చేసినా వస్తుంది 20%, యావరేజ్గా ఒక 20%. సో కస్టమర్ ఉంటే మనకు ఎంత అవుతుంది? 15 + 5 20 20 + 10 30 30 + 20 50. 50% మన కస్టమర్ ఉంటే 50% బెనిఫిట్ వస్తుంది. హ్యాపీయా కదా? ఎస్ మనకు రావాల్సింది ఎంత? 60. సో ఈ 10 కూడా రావాలంటే మీరు వాడినంటే నచ్చితే షేర్ చేయండి. మీరు రెగ్యులర్గా ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ డిస్టర్బెన్స్ చేయకుండా ఖాళీ టైంలో షేర్ చేస్తే ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. నమ్మొచ్చా? ఎస్ అసలు కన్నా కుసలేం విన్నాంటారు కదా, ఈ 10% డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అంటే నిజమా కాదా ఆలోచించండి. నమ్మొచ్చా? సో ఎలా ఫుల్ఫిల్ అయితే అనేది నేను క్లారిటీ ఇస్తాను. ఆ 10%తో ఎగ్జాంపుల్ మీకు మంచిగా అనిపించింది ఖాళీ టైంలో ఒక 10 మందికి చెప్పారు అనుకో, వాళ్ళ ఇంట్లోకి ఒక 45 రూపీస్ నుంచి ఎంతైనా కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఒక 4000 తీసుకుంటున్నా, ఎంత అవుతుంది? 40,000. 40,000 పైన 10% 4,000. 4,000 పార్ట్ టైం వస్తే బెటరా కదా? బెటర్. సో గ్రేట్ లాస్ట్ ఇయర్. ఫస్ట్ మంత్లీ 4,000 వస్తే మనం ఖాళీ కూర్చుంటామో తెలిసిన షేర్ చేస్తాము.
తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం. ఈ 10 మెంబర్స్ చూసే వాళ్ళు ఖాళీ కూర్చుంటారు. మనకు 4000 వస్తే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారు. 10 మంది పోయి వాళ్ళు కూడా ఒక్కొక్క 10 మంది చెప్తే 100 మంది ఉంటాం. 100 మంది ఇంటూ మినిమం 4000 ఉంటాయి 4 lakh 4 లక్షలు. 4 లక్షలు పైన 10% 40,000 40,000 ఫర్ మంత్ వస్తే హ్యాపీగా కాదు. జాబ్ చేస్తే డిగ్రీ ఇంటర్ పీజీ అవన్నీ చదువుకున్నాక కూడా 40,000 రావాలంటే 10-15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది. కానీ దీనిలో ఏం ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ 4 lakhs సేల్ చేస్తున్నాం. మనం సేల్ చేయట్లేదు, షాప్ పెట్టలేదు, ఇది అమ్మడానికి కిరాయి కట్టట్లేదు, కరెంట్ బిల్ కట్టట్లేదు, జస్ట్ వాడుతున్నాం, షేర్ చేస్తున్నాం. సో షేర్ చేయడం వల్ల మనకు 40,000 వస్తే ఇంకా స్పీడ్గా చేయొచ్చా? ఇంకా తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పాలి. సో ఇట్లా ఈ 100 మెంబర్స్ ఖాళీ కూర్చుంటారా, మనకు 40,000 వస్తే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకి వేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా 100 మంది ఇంటూ ఒక్కొక్క 10 మంది చెప్పినా కానీ 1000 మంది అవుతుంది. 1000 మంది మినిమం 4,000 ఉంటే 40 lakh 40 lakhs. దీనిపైన 10% 4 lakhs 4 lakhs వస్తే మీ డ్రీమ్స్ అన్ని ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే ఇట్లా ఈ నెట్వర్క్ బిల్డ్ కావడానికి ఒక 2 నుంచి 3 గంటలు టైం పెట్టమంటున్నాం. మీ ఫ్రీ టైం మీరు రెగ్యులర్గా ఏ వర్క్ చేస్తారో ఆ వర్క్ డిస్టర్బెన్స్ చేయకుండా, ప్లస్ ఒక 2 నుంచి ఒక 5 ఇయర్స్ టైం పెడితే ఈ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుంది. బెటరా కదా? సో బయట అయితే ఇట్లాంటి నెట్వర్క్ బయట అయితే ఇలాంటి ఆపర్చునిటీ లేవు ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి. ప్లస్ ఇంకొకటి ఈ నెట్వర్క్ అంతా బిల్డ్ కావాలంటే ఏదో మన మైండ్తో చేసాం పని కానీ ఫుల్ఫిల్ అయితే అవ్వట్లేదు డ్రీమ్స్. కానీ మనకు విన్నింగ్ టీమ్ అనేది ఉంటుంది. గ్రేట్ క్లాబ్స్ చేయొచ్చు విన్నింగ్ టీమ్. దీంట్లో ఒక 1 lakh నుంచి ఒక 1 crore వచ్చే పర్సన్ నేర్పిస్తా అంటున్నాం. మీ డ్రీమ్ ఏదో రాయండి, రాస్తే నేను వచ్చి హెల్ప్ చేస్తాను అంటున్నాను. బెటరా కాదు? బయట ఒక 1 lakh వచ్చే పర్సన్ అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడాడు, కనీసం హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడాడు. కానీ మీ డ్రీమ్ ఏదో రాయండి. మీకు అప్పుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు రాయండి. మీకు ఏ డ్రీమ్ ఉన్నా రాయండి. నేను మీ డ్రీమ్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ చేస్తాను. సో అదే మన విన్నింగ్ టీమ్. ఒక రాయిని రత్నం లాగా చేసే టీమే విన్నింగ్ టీమ్. సో ఇది ప్లస్ ఇంకొకటి మన కంపెనీ గురించి నేను చెప్పలేదు. సో కంపెనీ గురించి కూడా క్లారిటీ ఇస్తాను ఒకసారి. మన కంపెనీ వెస్టేజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. గ్రేట్ క్లాబ్స్ చేయొచ్చు. 20 years కంప్లీట్ అయిపోయింది మన 2nd June. ప్లస్ 2 crores స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఇప్పుడు 460 crores ఉన్నాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ప్లస్ 2 బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్గా ఒక 3,500 బ్రాంచెస్ ఉన్నాయి. ప్లస్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ 8 కంట్రీస్లో కూడా ఉంది. ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్లస్ టర్నోవర్ కూడా 3 crores అబౌవ్ టర్నోవర్ కూడా ఉంది. 3,500 crore 3,500. ఫస్ట్ ఒక 5 crores స్టార్ట్ అయితే ఇప్పుడు 3,500 టర్నోవర్ ఉంది. ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాం. బయట అయితే ఇంత పెద్ద టర్నోవర్ ఏ బిజినెస్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ అంటే హ్యాపీగా కాదు? ఎంత స్టాండర్డ్ ఉంటుందో. ప్లస్ దీనిలో గెయిన్ కావడానికి మనకు ఏమీ డబ్బులు కట్టేది ఏం లేదు. జస్ట్ ఒక ఐడి ప్రూఫ్తోనే మనకు జైన్ అయితే డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది. ఆ ఐడితోనే ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. సో ఇది బిజినెస్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ప్లస్ నెక్స్ట్ ఇంకా సక్సెస్ అయిన లీడర్స్ గురించి ఒకసారి చెప్తాము.